శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో మరి కన్యా రాశి వారికి ఈ నెలంతా కూడా రాశ్యాధిపతి బుధుడు లాభస్థాన సంచారం వల్ల చాలా వరకు ఒక విధమైనటువంటి అదృష్ట యోగం ఏర్పడినట్టే. దీని ప్రభావం వల్ల ముందుగా బుధుడు గురించి తెలుసుకుంటాం. బుధుడు రాశ్యాధిపతిగా లాభస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన సొంత ప్రయోజనాల కోసం స్వలాభం కోసం చేసే ప్రయత్నాలు 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. చంద్రుని యొక్క రాశిలో బుధగ్రహ సంచారం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అది విద్యార్థులైనా వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో మీ యొక్క స్నేహితుల్ని శ్రేయోభిలాషులను కూడా కలుసుకునే అవకాశం ఉన్నది. అలాగే మీ చిన్ననాటి స్నేహితులు క్లాస్మేట్స్ అవ్వచ్చు, ఇరుగు పొరుగు అవ్వచ్చు, మీకు అక్క తమ్ముడు అన్నయ్య వరుసలో వాళ్ళు ఒకసారి మీకు కలవడం జరుగుతూ ఉంటుంది. వారితో మీ యొక్క తీపి గుర్తులు పంచుకుంటారు. గెట్ టుగెదర్గా ఫ్రెండ్షిప్గా ఏదైనా వినోదయాత్రకో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దశమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల మరి ఉద్యోగం కొరకు మార్పు చేయాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది. వ్యాపార పరంగా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. బట్ ఏదైనా వృత్తిలో కొన్ని అనివార్యమైనటువంటి మార్పులు లాభసాటిగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే అదనపు ఆదాయం కొరకు మీరు చేసే ప్రయత్నాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక పార్ట్ టైమో, ఒక ఏజెన్సీయో, ఒక ట్యూషన్సో ఏదైనా మీ స్థాయిని బట్టి మీ యొక్క ప్రస్తుత ఆదాయంతో పాటు అదనపు ఆదాయం ఏర్పడడం జరుగుతుంది. అలాగే బుధుడి నెలంతా కూడా అదే రాశిలో సంచరిస్తాడు. జూలై 16 తర్వాత మరి రవి కూడా ఈ బుధుడితో కలిసి 11వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఒక నిపుణ యోగం మిమ్మల్ని చాలా వరకు మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక ప్రభుత్వ కార్యాలయంలో మీకు ఏమైనా పనులున్నా, లేదంటే ప్రభుత్వ అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ పరిచయాలు ఏర్పడతాయి. వారి సహకారం పెరుగుతుంది. అలాగే మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నా తప్పనిసరిగా ప్రమోషన్ వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. మొత్తం మీద మీ యొక్క స్థాయి స్టేటస్ ఈ నెలలో చాలా వరకు పెరుగుతాయి. ఇక దాన్ని సపోర్ట్ చేస్తూ శుక్రుడు ధన భాగ్యాధిపతిగా భాగ్యస్థానం అందే శుక్రగ్రహ సంచారం వల్ల సాధారణంగా ఇది మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నా, టీవీ రంగంలో ఉన్నా, ఫైనాన్స్ రంగంలో ఉన్నా అనూహ్యంగా మీ యొక్క ఇమేజు, మీ యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కు మంచి గుర్తింపు వస్తుంది. అలాగే కళారంగంలో కానీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి ఒక గుర్తింపు రావడం, మిమ్మల్ని బాగా హైలైట్ చేసి ఇతరులు మిమ్మల్ని గొప్పవానిగా చిత్రీకరించి, అంటే మీలో ఉన్నటువంటి టాలెంటే దాన్ని ఇంకా హైప్ చేసి మిమ్మల్ని ఒక సెలబ్రిటీ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మీకు ఏదో ఒక గొప్ప అవకాశాలు వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు కూడా మీ టాలెంట్ని ప్రదర్శించి అందరి యొక్క గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఈ సమయంలో ఒక సినిమా తీస్తున్నా, ఒక సీరియల్ తీస్తున్నా, ఏదైనా ఒక రంగంలో ఉన్నా అనూహ్యంగా మీ యొక్క స్థాయి పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా 10 మంది గుర్తించే విధంగా ఉంటారు. అటు శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, రవి కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నది. ఇది గురువు చతుర్థ సప్తమాధిపతిగా దశమ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క కార్యక్రమాలకి ఒక గొప్ప గురువు, అంటే గొప్ప ఆధ్యాత్మికవేత్త మీకు సహకరించి ప్రతి కార్యక్రమాన్ని మిమ్మల్ని సహకరిస్తూ ఉంటారు. అంటే దశమంలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క వాక్చాతుర్యం వల్ల 10 మంది మీరు చెప్పింది వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పెద్దవారి ద్వారా పరిష్కరించుకుంటారు. ఏదో ఒక ఆర్థికపరమైన సహకారం మీకు రావడం జరుగుతుంటుంది. అంటే అటు గురువు ధనస్థానాన్ని చూడడం, ఈ శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం, లాభంలో బుధుడు, ఇవన్నీ కూడా మీకు చాలా కాలం తర్వాత ఇటువంటి అదృష్ట యోగాలు ఏర్పడడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏంటంటే రాహు 6వ స్థానంలో ఉండడం వల్ల కంపల్సరీగా మీతో ఎవరు పోటీ పడినా వాళ్ళకే నష్టం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మీకు అనారోగ్యపరంగా కొన్ని అజీర్ణ సమస్యలు కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ
కొన్ని అన్ఐడెంటిఫైడ్ అంటే గుర్తించలేని వ్యాధులు లాంటివి కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటాయి. అలాగే వ్యయంలో ఉన్నటువంటి కేతువు కూడా మిమ్మల్ని వైద్యపరమైన ఖర్చులు అనుకోకుండా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది అందరి విషయంలో కాదు, ఎవరైతే కొద్దిగా అనారోగ్య సమస్యలతో ఉన్నారో కొద్దిగా ఏజ్డ్ పీపుల్స్కి ఇవి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా కన్యా రాశి వారికి ఎవరో ఒక పెద్దవాడిని చూడవటం కానీ, అంటే పేరెంట్స్ని చూడవలసి రావడం కానీ, పెద్దవాళ్ళని ఆశ్రయించి వాళ్ళని చూడవలసి కానీ ఏదో ఒక బాధ్యత ఉంటుంది. ఏదో ఒక వైద్యపరమైన ఖర్చులో పెద్దవాళ్ళని ఆదరించడంలోనూ చాలా వరకు ఇటువంటి కృతజ్ఞతాభావంతో ఇతరుల యొక్క రుణం తీర్చుకునే ప్రయత్నంలో ఇప్పుడు మీకు అటువంటి అవకాశం వచ్చిందట. అంటే మీ తాతగారినో అమ్మమ్మ గారినో ఎవరో ఒకరిని వైద్యపరంగా వాళ్ళని వైద్యం చేయించడం, లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించి వాళ్ళ యొక్క మంచి చెడ్డలు చూడడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ బాగున్నప్పటికి కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఆలస్యం అవుతుంటాయి. ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి గ్యాప్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడుతుంటాయి. బట్ అతి కష్టం మీద తప్ప ఏదో విధంగా వివాహం ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలోనే మీరు ఏదైనా కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేయాలన్నా, మీరు వృత్తిపరంగా ఎదగాలన్నా, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఇది రైట్ టైంగా భావించి ప్రయత్నం మీరు చేస్తే ఫలితం ఆ గ్రహాలు మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనకి ఈ గ్రహాల యొక్క సంచరిస్తున్నప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కొరకు ఆ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి పండగలు కానీ, కొన్ని పర్వదినాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. మరి మనం ఏ నెలలో అయితే సమస్యలతో ఉన్నామో ఆ నెలలో వచ్చినటువంటి అంటే కామన్గా మాస శివరాత్రి, సంకష్ట చతుర్థి కామన్గా చేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ జూలై నెల 25వ తారీఖు నుంచి అంటే జూలై 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం ప్రారంభంతోనే మనకి వరలక్ష్మి వ్రతం అంటే శుక్రవారం స్టార్ట్ అవుతాయి. ఈ 4 శుక్రవారాలు అంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం మొదలుకొని ఇంచుమించుగా నెలాఖరుకు వచ్చే 4 కానీ 5 కానీ శుక్రవారాలు ఉంటాయి కదా. ఆ శుక్రవారాలు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విధి విధానంగా అమ్మవారిని పూజించుకోవడం, అంటే ఇంటికాడ వ్రతం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి మీకు కలిగిన విధంగా ఏదో విధంగా అమ్మవారికి కానుకలు సమర్పించి మరి ఆ రోజంతా నియమంగా ఉండడం వలన వీలైతే ఆ రోజు కనకదార స్తోత్రం పారాయణ చేయడం వల్ల కానీ, ఏదన్నా మీ యొక్క కుటుంబంలో స్త్రీలకి అంటే మీకు మదరో సిస్టరో వదిన గారులకో ఏదో ఒక శుక్రవారం వాళ్ళకి చీర జాకెట్ అటువంటి పశు సంబంధించినటువంటి కానుకలు ఇవ్వడం వల్ల అంటే ముఖ్యంగా మీరు శ్రావణ మాసంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని సంతోషపెట్టడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి కొలువు ఉంటుంది, మీకు కూడా ఏదో విధంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ఇది మొత్తం నెలంతా కూడా ఆషాఢ మాసం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కూడా ఇది అమ్మవార్లకి ఇష్టమైన రోజు కాబట్టి, అలాగే వారాహి నవరాత్రులు కూడా ఇదే సమయంలో అటు ఇటుగా జరుగుతుంటాయి. వీటన్నిటిలో మీరు మీ గ్రామదేవత ఎవరైతే ఉంటారో, మీ కులదేవత ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాన్ని దర్శించి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం వల్ల ఏదైనా మనం ఈ లక్ష్మీ స్వరూపాలైనటువంటి అమ్మవారిని పూజించుకోవడం వల్లకి అనువైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అలాగే ఆషాఢ మాసం. అందువల్ల కంపల్సరీగా మీ గ్రామ దేవతను సందర్శించుకొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఆర్థిక పరంగా చాలా సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీలైతే ఈ నెలలో ఏదో ఒక సోమవారం కానీ ఏ రోజన్నా పర్లేదు శివాలయంలో మారేడు దళాలతో శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి ఆర్థికపరమైన సమస్య ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.